శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు దర్శనము అధ్యాయం 20. సత్సంగ మహిమ. శ్రీ జేవి సుబ్బయ్య ఎంఎస్సి, ఒంగోల్ సిఎస్ఆర్ శర్మ కాలేజ్లో లెక్చరర్ అయిన శ్రీ జేవి సుబ్బయ్య గారు ఆచార్య శ్రీ భరద్వాజ గారి ప్రవచనములతో ప్రభావితులై నిర్వహిస్తున్న నిష్కామ కర్మ సత్సంగ నిర్వహణము కార్యదీక్ష సాటి సాయి భక్తులకు ఎంతో ఆదర్శప్రాయమైనవి. ఎడిటర్. శ్రీ సాయి మొదట షిరిడీ గ్రామానికి వెలుపల వేప చెట్టు క్రింద కూర్చుని కనిపించారు. అదేవిధంగా ఒంగోలు పట్టణంలో కూడా పూరి వెలుపల వినాయకుని గుడి వెనుక ఉన్న వేప చెట్టు క్రింద శ్రీ సాయి విగ్రహ రూపంలో కనిపించారు. రమణ భక్తురాలు శ్రీమతి మరకతమ్మ గారు 1922లో ఆ విగ్రహాన్ని చూచారట. అక్కడి వినాయకుని గుడిని వీరి పూర్వీకులే కట్టించారు. వారి భర్త, కొడుకులు, కోడలు ఈశ్వరమ్మ గారు ఆ సాయి విగ్రహాన్ని పూజించేవారట. అయితే సుమారు 15 సంవత్సరాల కిందట ఆ విగ్రహం మాయమైందని, దాని స్థానంలో పుట్ట వెలిసిందని చెప్పారు. ఆ విగ్రహం ఎక్కడి నుండి వచ్చినది, ఎలా మాయమైనది ఎవరికీ తెలియదు. అక్కడ వెలిసిన పుట్టకు వీరి కుటుంబ సభ్యులు చిన్న ప్రాకారాన్ని కట్టించారు. శ్రీమతి ఈశ్వరమ్మ గారు గొప్ప సాయి భక్తురాలు. కొద్దిగా ద్రవాహారం మాత్రమే తీసుకుంటూ ఆ వినాయకుని గుడిలోని పుట్ట దగ్గర ధ్యానం చేసుకుంటారు. శ్రీ సాయి లీలామృత పారాయణ ఫలితంగా నేను, మా కుటుంబ సభ్యులు 1978లో షిరిడీ దర్శించాము. శ్రీ సాయి 60 సంవత్సరాలు తమ అవతార కార్యక్రమాన్ని సాగించి సమాధి చెందిన అనంతరం 60 సంవత్సరాలకు నేను ఆచార్య శ్రీ భరద్వాజ గారిని మొట్టమొదటిసారిగా షిరిడీలో కలిశాను. ఆ పరిచయం క్రమేపీ వృద్ధి చెంది శ్రీ భరద్వాజ గారు ఒంగోలుకు వచ్చి సత్సంగాలు నేర్పరచటానికి దారితీసింది. శ్రీ భరద్వాజ గారు తమ ఉపన్యాసాలతో ప్రజలను ఉత్తేజపరిచి శ్రీ సాయి సత్సంగ మహిమను వ్యాపింపజేస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ ఒక్కో భక్తుని ఇంట్లో ఒక్కో రోజు చొప్పున వారమంతా సత్సంగాలు జరుగుతున్నాయి. శ్రీ భరద్వాజ గారి సారథ్యంలో ఒంగోలులో స్థాపించబడిన షిరిడీ సాయి కల్చరల్ మిషన్ అను సంస్థ ఇక్కడ సాయిబాబా మందిర నిర్మాణానికి కృషి చేస్తున్నది. ఒక రోజున శ్రీమతి ఈశ్వరమ్మ గారికి దక్షిణం వైపు నుండి ఉత్తరం వైపుకు వస్తున్న వెలుగు కనబడింది. అదే రోజున శ్రీ భరద్వాజ గారు ఒంగోలుకు ఆ దిశ నుంచి రావటంతో వారిని ఈశ్వరమ్మ గారు గొప్ప ఆధ్యాత్మిక పురుషునిగా గుర్తించారు. అందుచేత సత్సంగ సభ్యులను పుట్ట దగ్గర ధ్యానం చేసుకొనిస్తారు. ఒంగోలులో ప్రతి ఆదివారం జరిగే సామూహిక సత్సంగాన్ని ఒక ఆదివారం వినాయకుని గుడిలో జరిపాము. శ్రీమతి ఈశ్వరమ్మ గారు దూరంగా ఉన్న పుట్ట దగ్గర కూర్చొని మా భజన వింటున్నారు. అప్పుడు గొప్ప వెలుగు పుట్ట దగ్గర నుంచి బయలుదేరి మా సత్సంగ సభ్యుల శిరస్సుపై వలయాకారంలో నిలిచి ఉండటం ఆమె చూచారు. ఆ వెలుగులో ఆమెకు మా ముఖాలు స్పష్టంగా కనిపించాయి. గొప్ప ఆధ్యాత్మిక శక్తి మా అండనున్నదని ఆమె చెప్పారు. ఆ శక్తి శ్రీ సాయినాథుడే. స్థానిక సత్సంగ సభ్యుడైన శ్రీ వై శ్రీనివాసరావు గారు హైదరాబాద్లో శ్రీ సమర్థ నారాయణ మహారాజు గారిని దర్శించారు. ఆ సమయంలో స్వామి శ్రీనివాసరావు గారితో శ్రీ భరద్వాజ సంకల్పంతో ఒంగోలులో పెద్ద సాయిబాబా మందిరం రాబోతున్నది అన్నారట. ఇది సాయి కృప, సత్సంగ మహిమ. ఇక్కడ జరుగుతున్న సత్సంగాల వలన ప్రకటమైన కొన్ని సాయి లీలలను ఇప్పుడు తెలియవరుస్తున్నాను. శ్రీ సీతారామూర్తి గారింట్లో డిసెంబర్ 13, 1980 సత్సంగం జరిగింది. వారి శ్రీమతి కృష్ణ భక్తురాలు శ్రీ సాయి లీలామృతంలోని సకల దేవతా స్వరూపుడు సాయి అన్న అధ్యాయాన్ని పారాయణం చేస్తూ బాబా శ్రీకృష్ణునిగా దర్శనమిచ్చిన లీలలేవీ లేవనుకున్నారు. ఆనాటి సాయంకాలమే వారి పూజలోని బాబాపటం ఆకాశ రంగులోనికి మారింది. కొందరు మీరు చేసే పూజలో లోపం వల్ల అలా జరిగి ఉంటుందని అన్నారట. బాబా ముందు 2 సార్లు చీట్లు వేసి వారి పూజలకు శ్రీ సాయి తృప్తి చెందినట్లు వచ్చింది. నాటి రాత్రి స్వప్నంలో శ్రీ సాయి దర్శనమిచ్చి తాను వారింటికి వస్తే అనవసరంగా ఆందోళన పడుతున్నారని తన శిరస్సుపై 3 పువ్వులు ఉంచి
పూజ చేస్తే తాను మర్నాడు వెళ్తానని చెప్పారు. ఆమె మరుసటి ఉదయం అలాగే పూజ చేయగా సాయంత్రానికల్లా బాబా పటం మామూలుగా వచ్చేసింది. ఈ విధంగా శ్రీ సాయి తన పటానికి తనకు శ్రీకృష్ణునికి తేడా లేదని నిదర్శనమిచ్చారు. శ్రీ సీతారామమూర్తి బావగారైన శ్రీకృష్ణమూర్తి గారు ఒంగోలులో ఉద్యోగం చేస్తున్నారు. కుటుంబం అంతా గుంటూరులో ఉంటున్నందువల్ల తమ కోసం కుటుంబంతో కలిసి ఉండే అవకాశాన్ని ప్రసాదించమని శ్రీ సాయిని ప్రార్థించారు. శ్రీ సీతారామమూర్తి గారింట్లో భజన చేస్తున్న సమయంలో శ్రీ కృష్ణమూర్తి గారికి బాబా పటంలో తేజోవంతమైన వెలుగు కనపడింది. ఆ ఆనందంలో వారు విద్యానగర్ సాయి మందిరానికి 116 రూపాయలు ఇవ్వాలనుకున్నారు. దత్త జయంతికి ఒంగోలు వచ్చిన వారి కుటుంబ సభ్యులను గుంటూరులో వదిలి వచ్చేందుకు జీపులో ప్రయాణమయ్యారు. గుంటూరుకు 5-6 మైళ్ళ దూరంలో 3 సాధువులు జీపుకు అడ్డంగా నిలుచున్నారు. ముగ్గురిలో మధ్యలో గల పొడవైన సాధువు సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై అంటూ కారును నిలిపి నాకిస్తానన్న 116 రూపాయలు ఇవ్వు అన్నారట. కృష్ణమూర్తి గారు తన వద్ద అంత పైకం లేదని జీతాలు వచ్చాక ఇస్తానని అయినా నేను ఇస్తానన్నది విద్యానగర్ మందిరానికి కదా అన్నారట. ఆ సాధువు ఎవరికి ఇచ్చినా నాకే చెందుతుంది కనుక విద్యానగర్కే పంపు, మేము పండరి నుండి నడిచి వస్తున్నాము, దక్షిణ ఇవ్వు అన్నారట. కృష్ణమూర్తి గారు 20 రూపాయలు ఇవ్వగా నీ ప్యాంటు జోబులో ఉన్న మరో 20 రూపాయలు కూడా ఇవ్వు అన్నారట. సాధువు తన ఖర్చులకు కూడా లేకుండా తీసుకుంటున్నారే అనుకుంటూనే చేశారట కృష్ణమూర్తి గారు. ఆ సాధువు రెండవసారి ఇచ్చిన 20 రూపాయలు తిరిగి ఇస్తూ ఖర్చులకు లేదని బాధపడతావెందుకు, నీకు మేలు జరుగుతుంది పో అన్నారట. వీరికి గుంటూరు చేరగానే ఆఫీస్ వారు విధి నిర్వహణలో స్వల్పమైన మార్పులు చేసినట్లు కాగితాలు చేతికిచ్చారు. సంతపేటలోని మా ఇంట్లో ప్రతి గురువారము సత్సంగం జరుగుతుంది. ఒక గురువారం సత్సంగంలో నేను కళ్ళు మూసుకుని బాబాను ధ్యానిస్తూ భజన చెబుతున్నాను. నాకు కుడివైపున గల సభ్యులందరికీ బజారులో గేటు వద్ద శ్రీ సాయి దర్శనమైంది. ప్రక్కనే ఉన్న నా శ్రీమతి నన్ను గేటు వైపు చూడమని చెప్పింది. ఆమె తన అనుభవాన్ని ఇలా చెప్పింది. అంతా గాఢాంధకారంగా ఉంది. గేటు వద్ద దివ్యమైన వెలుగులో శ్రీ సాయి నిలబడి ఉన్నారు. వారి రూపం లెండికి పోతున్న ఫోటోలో వలె ఉన్నది. తర్వాత ఆయన తూర్పు వైపుకు వెళ్లారు. మేము తిరిగి భజనలో నిమగ్నమయ్యాము. ఒంగోలు వాస్తవ్యులైన శ్రీ OSR ఆంజనేయుల గారి పాప గాయత్రి, వారు ఎప్పుడు బాబాకు పూజ చేస్తున్నా ఆ పాప వారి ప్రక్కనే కూర్చునేది. ఒకరోజు రాత్రి ఆయన ఆఫీసులోనే ఉండిపోవలసి వచ్చింది. రాత్రి 12 గంటల ప్రాంతంలో చిరంజీవి గాయత్రి తనకెదురుగా ఉన్న టేబుల్పై కూర్చుని ఉన్నట్లు కనిపించింది. ముందుకు వంగి పాపను తాకబోయేసరికి ఆమె వద్ద జ్వరపు వాసన వచ్చింది. తర్వాత పాప కనపడలేదు. సుమారు 20 రోజుల తర్వాత ఆ పాప రాత్రి 12 గంటల ప్రాంతంలో తండ్రిని లేపి సుమారు 20 రోజుల తర్వాత ఆ పాప రాత్రి 12 గంటల ప్రాంతంలో తండ్రిని లేపి బాబా వచ్చారు నాన్న అన్నదట. ఆ పాప మాటలకు ఆశ్చర్యపోయి బాబా పటం చూపగా వారే నాన్న ఇందాక వచ్చారు, దున్నపోతును మంత్రం పెట్టి తరిమివేసి నన్ను రమ్మని పిలిచారు అన్నదట. ఆ పాపకు అప్పటి వరకు దున్నపోతు అన్న పదం పలకటం చేత కాదు. పాప అన్ని జంతువులను బర్రె అనేదట. ఈ విషయం వారిని బాగా ఆశ్చర్యపరిచింది. ఆ తర్వాత గాయత్రికి జలుబు చేసి 2-3 రోజులు నలతగా ఉండి 4వ రోజున ఇష్టుడైన తాత భుజంపై పడుకుని బాబాను చూస్తూ చేతిలోని బొమ్మను ఆ శరీరాన్ని ఒకేసారి వీడింది. శవం దగ్గర 2 గంటల సేపు శ్రీ సాయి భజన జరిగింది. సాయిబాబా భజన చేస్తూ పాప శరీరాన్ని బాబా విభూతితో అభిషేకించి ఉత్తర క్రియలు పూర్తి చేశారు. చిరంజీవి గాయత్రి కూడా బాబా మహాసమాధి చెందిన రోజైన మంగళవారం నాడే చనిపోయింది. శ్రీ సాయి ఆంజనేయుల గారికి రానున్న విపత్తును ముందుగా సూచించి దాన్ని ఓర్చుకోగల మనోధైర్యాన్ని ప్రసాదించారు. పాప చనిపోయిందన్న దిగులుగా ఉన్న బాబా ఆమెకు సద్గతి
ప్రసాదించారంటారు శ్రీ ఆంజనేయులు గారు. సరిగ్గా పాప పోయిన 30వ రోజున అదే సమయానికి ఇంటి నిండా సుగంధ పరిమళాలు వ్యాపించాయట. శ్రీ సాయి భజనలు చెయ్యమని గాయత్రి చెప్పినట్లు తల్లిదండ్రులకు అనిపించింది. ప్రతి గురువారం భజనలు, సత్సంగము ప్రారంభించారు. శ్రీ సాయికి ప్రతిరూపులైన శ్రీ భరద్వాజ గారు వారింటికి వచ్చి ఇంట్లో వారిని ఆశీర్వదించడం కేవలం శ్రీ సాయి కృపగా వారు భావిస్తున్నారు. జై సాయి మాస్టర్.